హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. పవర్ స్టార్ టైటిల్స్ కి పెరుగుతున్న క్రేజ్, విడమియర్చికి అడ్డుపడుతున్న తండ్రి కలెక్షన్స్, సరైనడు అఖండ కలిస్తే అఖండ అటు, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోదు. హీరోలు ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు వరుస పెట్టి సినిమాల్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. అదే హిట్ పడిందంటే మాత్రం ఇయర్ కి ఒక్క సినిమా అయినా వస్తుందో లేదా అనేది చెప్పలేం. హనుమాన్ కి ముందు తేజ సజ్జ సినిమాలు వరుస పెట్టి వస్తుండేవి, బట్ ఆ మూవీ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత గ్యాప్ అయితే బాగానే వచ్చింది. తన అప్కమింగ్ మూవీ మిరాయ్ ఏప్రిల్ 18న రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఇప్పుడు జూలై 4th కైతే వెళ్ళింది. సినిమా చాలా గ్రాండ్ గా వస్తుందని టాక్. రీసెంట్ గా 30 days పాటు అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా షూట్ చేశారు. సో వర్క్ డీలే వల్ల ఇప్పుడు పోస్ట్ పోన్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఆది పెనిశెట్టి అఖండ 2లో జాయిన్ అయ్యాడు. అఖండ 1తో కంపేర్ చేస్తే క్యాస్ట్ అంతా కూడా ఈ సినిమాలో చాలా వరకు మారబోతున్నారు. మొన్నేమో సంయుక్తమేనని ఇప్పుడు ఆది పెనిశెట్టి, అండ్ ఫ్యూచర్ లో ఇంకా చాలా మంది జాయిన్ కాబోతున్నారు. ఆది ఈ కాంబోతో సెట్ అవడం వల్ల సరైనడు ఫీల్స్ రావడం పక్కా. ఆది మూవీలో మెయిన్ యాంటాగనిస్ట్ గా కనిపించబోతున్నాడు. మరి వీళ్ళ రైవలరీ స్క్రీన్ పై ఎలా ఉంటుందో చూడాలి. విడమియర్చి బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 డీసెంట్ నెంబర్ తో ఓపెన్ అవగా డే 2 50% కి పైగా డ్రాప్ అయింది. దాంతో 2 days కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. తమిళనాడులో 37.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ సెకండ్ డే 10 కోట్ల మార్క్ దాటి డీసెంట్ గా పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. ఇక తెలుగు స్టేట్స్ లో 2 days కి గాను 1,20,00,000 వరకు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేస్తూ కంప్లీట్లీ అండర్ పర్ఫార్మ్ చేయగా తెలుగు స్టేట్స్ లో తండెల్ ఎఫెక్ట్ అయితే గట్టిగా పడింది. ఇక కర్ణాటకలో 5.5 కోట్ల గ్రాస్ తో డే 2 ఇక్కడ కూడా డ్రాప్ అవగా కేరళలో 1.8 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 22 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 69 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ షేర్ 34 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 92 కోట్లు కావడంతో మరో 58 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు బుకింగ్స్ చూస్తే డీసెంట్ గా ఉన్నాయి, బట్ మూవీ హిట్ అవ్వాలంటే ఈ రోజు గ్రోత్ అయితే అవసరం. చూడాలి మరి సండే ఎంత నెంబర్ పెడుతుందో. పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్స్ కి అండ్ మూవీలో ఉన్న సాంగ్స్ కి క్రేజ్ ఒకప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది అండ్ ఎప్పుడు ఉంటుంది. ఆయన సినిమాలో సాంగ్స్ ని టైటిల్ గా పెట్టుకుని ఇప్పటికే చాలా మంది హిట్ కొట్టారు. అండ్ ఆయన సినిమాల టైటిల్స్ ని కూడా ఇప్పటికే అక్కడమ్మ ఇక్కడబ్బాయి, తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి అండ్ చాలా సినిమాలకి ఇలాంటి టైటిల్స్ ని పెట్టుకుంటూ రాగా ఇప్పుడు జానీ అనే టైటిల్ కూడా వాడేశారు. శర్వానంద్ అప్కమింగ్ మూవీకి జానీ అనే టైటిల్ ని ఫిక్స్ చేసింది మూవీ టీం. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. చూస్తుంటే కిరా ఎంట్రీ ఇచ్చాక బ్రో అనే టైటిల్ మాత్రమే వదిలేలా ఉన్నారు. కొన్ని సినిమాలు ఎన్నిసార్లు రిలీజ్ అయినా కూడా తృప్తే ఉండదు. అలా లాస్ట్ 2 decades లో ఏమైనా చెప్పాలంటే అది ఓ అండ్ ఆరెంజ్ ఫిల్మ్స్. ఎన్నిసార్లు చూసినా ఫ్రెష్ గా ఉండడం దీనికి మెయిన్ రీజన్. ఇప్పటికే చాలా సార్లు స్పెషల్ షోస్ పడ్డాయి అండ్ ప్రాపర్ రీ రిలీజ్ కూడా ఒకటి పడింది. అండ్ అప్పుడైతే బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆరెంజ్ ఫిల్మ్. అండ్ ఇప్పుడు మరోసారి థియేటర్స్ కి రాబోతుంది. ఈ February 14th చాలా గ్రాండ్ గా రీ రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఆ రోజు చాలా వరకు కొత్త రిలీజులున్నా కూడా ఈ మూవీ స్పెషాలిటీ దీనికి ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. మరి సెకండ్ రీ రిలీజ్ తో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. విజయ్ దేవరకొండకి హిట్ వచ్చి ఆల్మోస్ట్ 6 years అయితే అయింది. 2018లో వచ్చిన టాక్సీ వాలా తర్వాత తన సినిమాలు ఏవి కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోలేదు. బట్ తన క్రేజ్ అండ్ తన సినిమాలకున్న మార్కెట్ అలానే ఉందని చెప్పాలి. తన అప్కమింగ్ VD12 మూవీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కంటెంట్ బయటికి రాకపోయినా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే ఇది కంటెంట్ బేస్డ్ మూవీ కావడం అండ్ విజయ్ దేవరకొండ మేక్ ఓవర్ అండ్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఇది డబుల్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. February 12న టైటిల్ అండ్ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. ఈ టీజర్ స్పెషాలిటీ ఏంటంటే తెలుగులో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అండ్ హిందీలో రణబీర్ కపూర్, తమిళ్లో సూర్య అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. టీజర్ హిట్ అయిందంటే హైప్ డబుల్ అవడం పక్కా. మూవీలో విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి. చూడాలి మరి ఈ మూవీతో తన గేమ్ ఎలా చేంజ్ కాబోతుందో. తండెల్ మూవీ ఎవరెస్ట్ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది. ఫస్ట్ వీకెండ్ బుకింగ్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అడ్వాన్స్ బుకింగ్స్ తో 24 hours లో 50,000 మార్క్ కూడా దాటలేకపోయినా ఈ ఫిల్మ్ డే 1 తర్వాత గ్రోత్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. లాస్ట్ 24 hours లో బుక్ మై షోలో 2,60,000 వరకు టికెట్స్ బుక్ అయ్యంటేనే చెప్పొచ్చు. ఈ ర్యాంపేజ్ ఏ లెవెల్లో ఉందో. అండ్ విడమియర్చి కంటే 1,00,000 టికెట్లు ఎక్కువగా బుక్ అవడం మరొక రేర్ రికార్డ్. ఇందులో సాటర్డే అండ్ సండే బుకింగ్స్ ఉన్నా కూడా చైతన్య సినిమా అజిత్ సినిమాని డామినేట్ చేయడం మాత్రం నిజంగా విశేషం. డే 2, డే 3 నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గా రాబోతున్నాయి. ఇదే రేంజ్ లో వర్కింగ్ డేస్ లో కూడా హోల్డ్ చేసిందంటే మాత్రం 100 కోట్లు కలెక్ట్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. డే 2 కలెక్షన్స్ గురించి సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. తండెల్ అండ్ విడమియర్చి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.